స్పందించాడు. సొంత ఇంటి పథకం అమలు చేయాలని అడిగాం. మారు పేర్ల మీద పనిచేసిన కార్మికులకి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఆగిపోయింది, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అడిగాం. డిస్మిస్ అయిన కార్మికుల సమస్య గురించి మాట్లాడాలని చెప్పాం. మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలని చెప్పాం. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి దసరా తర్వాత మీ కార్మిక సంఘంతో యాజమాన్యాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతానని చెప్పాడు. కానీ ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టరు యాజమాన్యం మిలాఖత్ అయ్యి కార్మికులకు ద్రోహం చేశారు. ఇవాళ కార్మికులకి రావాల్సినటువంటి లాభాల వాటా సరిగా ఇవ్వకుండా ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 పైన నష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకి కనీసం 10,000 ఇవ్వమంటే కేవలం ₹500 మాత్రమే పెంచి 5,500 అన్నారంటే ఒక బిచ్చ వేసినట్టుగా 500 మీరు చేసేది. ఎన్నికలప్పుడేమో కాంట్రాక్ట్ కార్మికులు కావాలి, కార్మికుల ఓట్లు కావాలి, ఇవాళేమో మీకు యాజమాన్యం కావాలి. కాబట్టి ఆ ప్రభుత్వ విధానాలకి దీనికి ఏం తేడా లేని పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇవాళ సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాలి, ఇవన్నీ కూడా అడిగాం. అట్లనే డిపెండెంట్లకి నిన్న ముఖ్యమంత్రి దగ్గర ఇప్పియాలని 4 నెలల నుంచి ఆపినండి. వాళ్ళకి మెడికల్ ఫిట్ అయిన తర్వాత ఆర్డర్ లేకుండా ఆపిండ్రు. నిన్న అది ముఖ్యమంత్రి అక్కడ జరగాల్సిన దాన్ని క్యాన్సిల్ అయ్యి సెక్రటరీలో జరగడం వల్ల అది కూడా జరగలేదు. మరి ఏంటి సంగతి అని అంటే వారం రోజుల్లో ఇచ్చేస్తామని చెప్తున్నారు. వారం రోజుల్లో వాళ్ళందరికీ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అట్లనే ఇవాళ కార్మికులు యాక్సిడెంట్లో చనిపోతే సరే ఏఐటీసీ గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి యాజమాన్యం బ్యాంకర్స్తో మాట్లాడి ₹1,00,00,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు న్యాచురల్ డెత్ అయితే ఏదైనా అనారోగ్యం వల్ల చనిపోతే ₹1 కూడా రావట్లేదు. దానికి కూడా కనీసం ₹25 లక్షల ఇవ్వాలని స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం. దాని మీద ఇప్పుడు బ్యాంకర్స్తో మాట్లాడారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹10 లక్షల ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడి ఒప్పించి ఆ ₹10 లక్షల బ్యాంకర్స్ ఇస్తే కార్మికులు కూడా ఏమంటున్నారంటే మేమందరం స్వచ్ఛందంగా 100-200 వేసుకొని మేము ఒక ₹10 లక్షలు ఇస్తాం. సింగరేణి యాజమాన్యం కనుక మ్యాచింగ్ గ్రాంట్కి ఇంకో ₹10 లక్షలు ఇస్తే కనీసం ఒక ₹25-30 లక్షల కార్మికులకి న్యాచురల్ డెత్ కూడా వస్తాయని అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలి. ఏదేమైనా ఇవాళ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి